శ్రీ సాయి సచ్చరిత 23వ అధ్యాయం 4వ రోజు పారాయణం ఆదివారం. యోగం ఉల్లిపాయ. శ్యామ పాముకాటు, కలరా నియమములు ఉల్లంఘించుట, గురుభక్తి పరీక్ష. ఈరోజు టాపిక్స్. నిజంగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజో తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే గప్పబడి వాని నైజముగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరం అనుకొనుచు అట్టి భావనతో తాను చేయువాడు అనుభవించువాడు అనుకుని లెక్కలేనన్ని బాధల్లో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒకటే కలదు, అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోనికి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారణముచే మేము సాయిని భగవంతుడు అవతారంగా చెప్పుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులను సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తించవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కాదు. తన కొరకు ఏమైనా చెయ్యమని ఇతరులను కోరేవారు కాదు. సమస్త చేతనాచేతముల యందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా. ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరుగరు. సమస్త జీవుల్లో వారు నారాయణుని గాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుడు విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుడు ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే భగవంతుడే సర్వాధికారి అని చుండెను. మేమితర యోగులను నెరవేరునట్లు వారెట్లు ప్రవర్తించుదురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి యజ్ఞాలను బద్ధజీవులను విమోచనను కలుగజేసెదరని మాత్రం మెరుగుదుము. మన పుణ్యం ఏమైనచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును. లేనట్లచో జరగదు. ఇక నీ అధ్యాయంలో ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోద్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగాశ్రమమునకు సంబంధించి గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ స్తోత్రములను కూడా చదివెను. కానీ అనుభవమేమియో లేకుండెను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనను ఉండలేకపోయెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నున్నట నేర్పెదనని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీన్ని చూడగానే అతని మనసు ఒక ఆలోచన మెదిలిన. రుచిలేని రొట్టెని పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు? దీనిని చూడగానే అతనికి మనసును ఒక ఆలోచన పలికెను. రుచిలేని రొట్టెని ఉల్లిపాయతో తినేవాడు నా కష్టం ఎట్లు తీర్చగలడు అని ఉద్ధరించగలడు. సాయిబాబా అతని మనసును మెదిలిన ఆలోచన గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నాన్నా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దాన్ని తినవలెను. ఇది విని ఆ యోగి ఆశ్చర్యపడెను. దానిని వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతిని చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరమును బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనంతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వం హేమడ్ పంతు జీవుని పంజరంలో నున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండు బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరం, రెండవది పంజరం. రెండూను తమ ప్రస్తుత స్థితి బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నైజం తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీఖర్కు రానున్న ఉపాయం కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పం కరిచెను.
అతని చిటికెన వేలును పాము కరుచుటచే శరీరంలోని విషం వ్యాపించ మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించేదననుకొనెను. స్నేహితుల్లాంటి విరోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచట బాగుచుండెను. కాని శ్యామ తన విరోబా అగు బాబా వద్దకు పరుగిడెను. బాబా అతన్ని చూడగానే కోపంతో వాని తిట్టులనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించెను. పో, వెడలిపో, దిగు కొమ్ము. బాబా ఇట్లు కోపోద్రిక్తుడై చూచి శ్యామ మిక్కిలి విస్మయమైందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతను ప్రాణమందాసం వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చుని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రం చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నేను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుము. బయటకు పోవద్దు. నా యందు విశ్వాసముంచుము. భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యాపాటిల్ను కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి, తనకిష్టమొచ్చినవన్నీ తినవచ్చును, గృహంలోనే తిరగవచ్చును, కానీ పండుకొనకూడదు. ఈ సలహా ప్రకారం నడుచుకొమ్మనెను. కొద్ది గంటల్లోనే శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకొనవలసినదేమనగా బాబా 5 అక్షరముల మంత్రం పో, వెడలిపో, క్రిందకు దిగు శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలవి. ఆ విషం పైకి ఎక్కరాదని, అది శరీరమంతా వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించిరి. మంత్రముల్లో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రం ఉపయోగించిన అవసరం లేకుండెను. మంత్రబియ్యం గాని తీర్థం ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితం రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకం కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి తరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవన కట్టెల బండను గ్రామంలోనికి రానీయకూడదు, మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వెయ్యవలెనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టమును లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలోనికి కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమని ఉత్తరువునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు. దునికొరకు కట్టెలు కావలసియుండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దుని వెలిగించియే ఉంచెను. అందులకైన వారి కట్టెలకు అవసరమైన గానుగ వారిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళం గాని చెవి లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు. అందుకు బాబా ఎప్పుడూ కొనకనూ లేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయించుచుండెడి వారు. గురుభక్తిని పరీక్షించుట. 2 కలరా నిబంధనను బాబా దెట్లు ధిక్కరించెదనో చూతుము. నిబంధనలలో నున్నప్పుడెవరు ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేంగాం ఫకీర్ పీర్ మహ్మద్ రౌఫ్ బడే బాబా అచటనే ఉండును. సాయిబాబా దానిని ఒక కత్తి వేటుతో నరికి బలి వేయమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా ముందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకునేవారు. చిలుం బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరంగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకోమని పిమ్మట భోజనము ప్రసాదించువారు.
దక్షిణ రూపంగా వసూలయిన పైకము నుంచి ఆయనకు దినముక్కటి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడే బాబా పోయినప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరంగా దాన్ని చంపనేలా అని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమను. అతడు రాధాకృష్ణమయ్య వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించినో తెలుసుకొని పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడ నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చినది. వారు మేలిం బంగారమే కానీ దాన్ని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దాన్ని నరుగుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనుడిది ఎగురుకుండిరి. హింసించు పనులు చేయటం ఇష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యెను. బడే బాబాయను మహదేవుడైనా ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచున్నాడని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా నుండెను. బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవైయుండి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కిందపెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతమంటి పలుకే మాకు చట్టం. మాకింకొక చట్టమేమియూ లేదు. నిన్ను ఎల్లప్పుడూ జ్ఞప్తి యందుంచుకొందుము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలను పాటింతుము. అది ఉచితమా కాదా అనునది మాకు తెలియదు. దానిని మేము విచారించుము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బదిలి వేసేదనని చెప్పిరి. మేకను తకియా అను చోటకు చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీర్లు కూర్చుని స్థలం. అచ్చటికి దాన్ని తీసుకుపోవునప్పుడు మార్గమధ్యంలో అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయం హేమట్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకాలు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువునికి ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నేర్చువాడు ఉత్తమ శిష్యుడు. గురువును ఆజ్ఞానుసారం ఆలసింపక అక్షరాలా నెరవేర్చువాడు మధ్యములు. 3వ రకం అడుగడుక్కు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదవారు. శిష్యులు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత, ఎరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని, హఠయోగము గాని, ఇతర కఠినమైన సాధనలన్నీయూ అవసరం. పైన చూపిన గుణములు అలవరచుకొనుచు వారు ఉత్తరోత్తరదేశమునకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించిన జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గం నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యం, చమత్కారం గురించి చెప్పుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయం సంపూర్ణం.